ఒక్కరు కూడా ఎంతో గొప్పవారు, ఎంతో జ్ఞానులు, మోక్షాన్ని పొందినటువంటి వారందరూ కూడా. ఇందాక నేను మీకు కుసుమశ్రేష్ఠి గారి జీవ పరంపర అంటే వంశ పరంపర చెప్పినప్పుడు అందులో ఒకరు తులాధరుడు గురించి చెప్పాను, అవునా? మళ్ళీ చెప్తాను ఈ కథ అన్నాను. ఈ తులాధరుడు ఎవరు అంటే మన ఆర్యవైశ్య మహర్షి. ఈయన ఒకసారి ఏం చేశారంటే మోక్షం కోసం, జ్ఞానం కోసం ఆయన తన తపోశక్తితో ఈ కాశీకి, వారణాసి పట్టణానికి కాలినడకన పాదయాత్రతో వచ్చేస్తారు ఆ తులాధర మహర్షి. ఎందుకని వారణాసి అంటున్నాం? వరుణ అసి అనే రెండు నదుల సంగమం మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అంతా కూడా వారణాసి అని అంటున్నాం. వారణాస్యంతు విశ్వేశం అంటున్నాం. ఆ మహా పరమేశ్వరునికి, విశ్వేశ్వరునికి వారణాసి అంటే ఎంతో ప్రీతి. సృష్టిలో ప్రథమమైనటువంటి పట్టణం ఏదంటే కాశీ పట్టణమే. మహాపట్టణం, అప్పటికే మహాపట్టణం. బొంబాయి ఇలాంటివన్నీ ఇప్పుడు పట్టణాలైనాయి, కానీ అప్పటికే యుగ యుగాల కిందటికే కాశీ మహాపట్టణం అనేది అంత ఇష్టం, చాలా ప్రీతి అయినటువంటిది పరమేశ్వరుని. ఆ విధంగా పరమేశ్వరుని సన్నిధానంలో పార్వతీమాత అంశే అయిన పరమేశ్వరి, వాసవి కన్యక పరమేశ్వరి జీవిత చరిత్రమును మనం ఈ కాశీ పట్టణంలోనే తెలుసుకుంటున్నందుకు మీరంతా కూడా నిజంగా ఎంతో అదృష్టం చేసుకున్నటువంటి వారు. ఈ అవకాశాన్ని మనకు కల్పించినటువంటి వారు గంగా గోదావరి నిత్యాన్న సత్రం వారు. వాళ్ళు కూడా మాకు బోధించే అవకాశాన్ని ఇచ్చి మీకందరికీ పురాణం శ్రవణాన్ని పాల్గొనేలా చేసి శ్రవణ మోక్షాన్ని మీకు ఇస్తున్నారు. ఎందుకంటే నవవిధ భక్తి మార్గాల్లో మొట్టమొదటిది శ్రవణమే. విను 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 బాగా విను అని మనకి ఇతిహాసాలు, పురాణాలన్నీ కూడా శ్రవణం చేయని చెప్తారు. అలాంటి శ్రవణ ఫలము మీకు తీర్థయాత్రలతో కూడా వస్తుంది అంటే దానికి కారణం మన గంగా గోదావరి నిత్యాన్న సత్రం ట్రస్ట్ వారికి ఒక్కసారి మనమంతా కూడా జై భలో శ్రీమతాకి. ఆ విధంగా తులాధరుడు పాదయాత్రన కాశీ పట్టణానికి వచ్చేశారు. అతను జాబాలి మహర్షి కంటే కూడా ఇంకా ఎక్కువ తపస్సు చేసి జ్ఞానాన్ని పొంది జాబాలి మహర్షి కంటే కూడా ఎక్కువ సిద్ధిని పొందారనమాట. ఎలా చెప్తున్నాను ఇదంతా అనంటే, ఒకసారి ఏమైందంటే ఈ జాబాలి మహర్షి ఎవరు అనంటే ఆయన నిత్యము యోగం చేసుకునేవారు. గంగా నదిలో స్నానం చేయడం, ఇంకేం లేదు, గంగా నదిలో స్నానం చేయడం, తపస్సు ఆచరించుకోవడమే. అలాగా తపస్సు ఆచరించుతున్నప్పుడు ఆయన కథల కింద ఇలాగే కూర్చున్నప్పుడు ఆ పైన తన సిగ మీద, పొప్పు మీదంతా వచ్చి పక్షులన్నీ కూడా వచ్చి ఆ పక్షుల గూడులాగా తన పొప్పులోనే ఉండిపోయి అక్కడనే అవి గుడ్లు పెట్టి పిల్లల్ని పెట్టి ఆ విధంగా తన పొప్పులోనే ఉండిపోయినాయి అనమాట. ఆయన ఆహా నేను ఎంత అదృష్టవంతుని, నేను ఎంత గొప్పగా తపస్సు చేసింటే కదా నా తల మీద అవి కాపురం ఉంటున్నాయంటే, నా తల కూడా ఒకరికి నివాసం అయిందంటే ఇంతకంటే అదృష్టవంతుడు ఉంటాడా, నేను చాలా అదృష్టవంతుని అని ఆయన మత గర్వంతో చాలా అహంతో ఉండిపోయినారనమాట ఆ మహర్షి. ఇక తపస్సు చేస్తున్నప్పుడు తపస్సు మీద రాను రాను శ్రద్ధ వహిస్తుంది. ఏమంటే ఆ చిన్న చిన్న పిల్లలు అలా అవి కదులుతూ ఉంటే ఆయన ఇలాగా ఆహా ఏం చేస్తోంది ఈ పిల్ల బాగుందా అని ఆ చిన్న చిన్న పిల్లల మీదకి మనస్సు వెళ్ళిపోయింది. ఆయన తపస్సు చేస్తున్న ఆయన మనస్సు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ పక్షి పిల్లల మీదకి వెళ్ళిపోయి తపస్సు కాస్త శ్రద్ధ వహించడం తగ్గిపోయింది అనమాట. ఇలా ఉంటుండగా ఒకరోజు అశరీరవాణి, ఆకాశవాణి పలుకుతుంది అనమాట. ఓ జాబాలి మహర్షి, నీకు చాలా అహంకారం ఎక్కువైపోయిందయ్యా, నీకు తపస్సు మీద శ్రద్ధ వహించి తగ్గిపోతుంది. నీవు అనుకుంటున్నావు నేను చాలా గొప్పవాడిని, నన్ను మించిన వాళ్ళు లేరు, నేనే చాలా గొప్పవాడిని అనేటువంటిది నీకు చేరింది. కానీ నీకంటే ఎక్కువ జ్ఞానం, సిద్ధిని, తపశ్శక్తిని ఉన్నటువంటి ఒక మహర్షి ఆయన కూడా ఉన్నారు, ఆర్యవైశ్యులైన తులాధరుడి మహర్షి, తులాధరుడైన అని చెప్తారు. అప్పుడు ఈయనకి ఇంకా అసూయ పెరిగిపోయింది ఇంకా జాబాలి మహర్షి గారికి. ఏమిటది అంటే అంతే కదా, చాలా మంది వింటుంటారు. ఇప్పుడు మీకంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఎవరో తెలుసుకోవాలి, వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి, ఫస్ట్ వాళ్ళ గురించి తెలుసుకోవాలనేది మనసులో పుడుతుంది కదా. అలాగే ఆ జాబాలి మహర్షి గారికి అసూయ ఎక్కువైపోయింది. ఎవరి తులాధరుడు? అశరీరవాణి తులాధరుడు గురించి ప్రస్తావన చేసిందంటే ఎవరైనా కనుక్కోవాల్సిందే అని అనుకొని ఎట్లాగైనా సరే అని ఆ తులాధరుడు గురించి కనుక్కొని ఆ తులాధరుడు ఇంటికి వెళ్తాడు సరాసరి జాబాలి మహర్షి. అక్కడ ఆయన తులాధరుడు ఏం చేస్తుంటారంటే ఆయన వ్యాపారం చేస్తూ కూర్చొని ఉంటాడు. ఈ జాబాలి మహర్షి వచ్చి ఏమిటి ఈయన ఈ వ్యాపారం చేస్తున్న ఆయన తులాధరుడా,
ఈయన వ్యాపారం చేస్తున్నాడు, నేనేదో గొప్పగా తపస్సు చేసుకుంటూ ఉండేవాడిని, మరి నాకంటే గొప్ప ఈ వ్యాపారస్తుడు ఎలా అవుతాడు అసలు అని ఆయన గురించి అడుగుతారు. మీరేనా ఇంతకీ తులాధరుడు అంటే? నేనే స్వామి, మీ గురువర్య, మీ పాదధూళితో, మీ రాకతో మా ఇల్లు పావనమైంది, ఎంతో అదృష్టవంతుని, ఎంతో ధన్యాత్ముని, నేను నా జన్మ ధన్యమైంది అంటూ తులాధరుడు ఆయన స్వాగతించి కూర్చుండబెట్టి అప్పుడు ఈ జాబాలి మహర్షి అడుగుతారు, ఏ విధంగా నీవు గొప్ప సిద్ధిని పొందావు? నువ్వు వ్యాపారం చేస్తున్నావు కదా, మరి నీవు ఎలా సిద్ధిని పొందావు అని అడుగుతారు. స్వామి, మీకు తెలియంది ఏముంది అని, మీ తలలో పిచ్చుకలు పెట్టుకొని గూళ్ళు పెట్టుకొని పిచ్చుకలు కాపురం చేసుకుంటున్నా కూడా మీరు వాటిని తరిమేయకుండా తపస్సు అలాగే ఆచరిస్తూ ఉండేటువంటి గొప్ప మహనీయులు కదా స్వామి మీరు అని అనగా, అప్పుడు ఆ జాబాలి వారు అంటున్నారు, నీకెలా తెలిసిందంతా అని. స్వామి, నేను ఒక ధన్యాత్ముడిని, ఒక తపస్సిద్ధిని పొందినటువంటి వాడిని కనుక మీ గురించి నాకు తెలియకపోవడమా? నేనేదో తామరాకు మీద నీటి బొట్టులాగా ఉన్నటువంటి వాడిని అని అన్నాడు తులాధరుడు. మరి తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంది, నీవు వ్యాపారం చేస్తున్నావు, మరి నా గురించి ఎట్లా తెలుసుకున్నావు? నీ మరి వ్యాపారం చేస్తున్నావే అన్నారు. అప్పుడు ఆయన కొన్ని ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడేసరికి అప్పుడు ఈయనకు అర్థమైంది, ఓహో వ్యాపారం చేస్తూ కూడా అంటే ఆయన చెప్పారు ఏమని తులాధరుడు, స్వామి ఇది నా వృత్తి ధర్మం, ఎప్పుడు కూడా వృత్తి ధర్మాన్ని వదలకూడదు, నా ధర్మం ఇది, నేను వృత్తి వ్యాపారం చేస్తున్నాను, వ్యాపార ధర్మాన్ని ఎప్పుడు కూడా వదలకూడదు, వ్యాపారమే తపస్సు తపస్సే కదా అలాగా అని చెప్పేసరికి అప్పుడు జాబాలి మహర్షికి జ్ఞానోదయమై, ఆహా నీ వంటి ముక్తి మోక్షం సాధించే వాళ్ళు ఇంకెవరున్నారయ్యా అని అన్నారు. ఆ విధంగా జాబాలి కంటే కూడా గొప్ప సిద్ధిని పొందినటువంటి వారు మన ఆర్యవైశ్య మహర్షులే తులాధరుడు. ఈ తులాధరుడికి 10 వంశముల తరువాత అమ్మవారు మునిమనవరాలుగా జన్మిస్తుంది తులాధరుడికి. అందుకని ఈ తులాధరుడి యొక్క ముని మనవరాలు ఏ విధంగా అయిందో అమ్మవారు అది కూడా రేపటి రోజున పురాణ ప్రవచనంలో మనం తెలుసుకుందాం. జై భలో వాసవి మాతాకి.